హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ట్రేడ్స్లోకి వెళ్ళే ముందు ప్రీ సెషన్ అనాలిసిస్తో ట్రేడ్ నెంబర్ 1ను స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, ముందుగా ఈరోజు మార్కెట్ ప్రీ సెషన్ అనాలిసిస్ను అర్థం చేసుకుందాం. నిన్న నిఫ్టీ సుమారుగా 436 పాయింట్స్ భారీ పతనం ఇచ్చిన తర్వాత ఈరోజు మాత్రం జస్ట్ 17 పాయింట్స్ గ్యాప్ డౌన్తో సెషన్ ఓపెన్ అయ్యింది. అంటే మార్కెట్లో ఇంకా సెల్లింగ్ ప్రెషర్ ఆల్మోస్ట్ నిల్లు అన్నమాట. ఓపెనింగ్లో ప్రైస్ కొంత అప్ సైడ్ మూవ్ ఇచ్చింది, కానీ ఎగ్జాక్ట్గా ట్రెండ్ లైన్ రెసిస్టెన్స్ ప్లస్ రెసిస్టెన్స్ జోన్ దగ్గర రిజెక్షన్ ఇచ్చి డౌన్ సైడ్ మూవ్ అవ్వడం స్టార్ట్ చేసింది. అదే సమయంలో ప్రైస్ గ్రీన్ క్యాండిల్ను క్రాస్ చేసి ఎన్గల్ఫింగ్ ఫార్మేషన్ ఇచ్చింది. దీనితో సెల్లర్స్ కంట్రోల్లోకి వస్తున్నారు అన్న కన్ఫర్మేషన్ వచ్చింది. వెంటనే నేను నెక్స్ట్ క్యాండిల్ పుల్ బ్యాక్లో పుట్టు ట్రేడ్ తీసుకున్నాను. స్టాప్ లాస్ మాత్రం రిజెక్షన్ క్యాండిల్ పైనే పెట్టుకున్నాను, ఎందుకంటే స్ట్రక్చర్ అక్కడే ఇన్వాలిడ్ అవుతుంది. ఎంట్రీ తర్వాత ప్రైస్ నేను అనుకున్నట్టుగానే స్మూత్గా డౌన్ సైడ్ మూవ్ ఇచ్చింది. చివరికి ఎగ్జాక్ట్గా హెచ్డిఎఫ్ సపోర్ట్ జోన్ ప్లస్ ట్రెండ్ లైన్ సపోర్ట్ దగ్గరకు చేరుకుంది. అక్కడ సపోర్ట్స్ స్ట్రాంగ్గా ఉండడం వల్ల ఇంకా ఓపెనింగ్ నుండే బయ్యర్స్ ప్రెషర్ కనిపించడం వల్ల అన్నెసెసరీ రిస్క్ తీసుకోకుండా నేను వెంటనే ఎగ్జిట్ తీసుకున్నాను. ఫ్రెండ్స్, ఈ ట్రేడ్లో లెసన్ ఏమిటంటే గ్యాప్ డౌన్ వచ్చిన కాంటెక్స్ట్ పూర్తిగా బేరిస్ అనుకోవద్దు. బయ్యర్స్ ప్రెషర్ ఉంటే సపోర్ట్ వద్ద రెస్పెక్ట్ ఇవ్వాలి. స్మార్ట్ ఎంట్రీ ఎంత ఇంపార్టెంటో స్మార్ట్ ఎగ్జిట్ కూడా అంతే ఇంపార్టెంట్. ఫ్రెండ్స్, ఇప్పుడు ట్రేడ్ నెంబర్ 2ను సింపుల్గా చూద్దాం. నిన్న భారీ సెల్లింగ్ ప్రెషర్ వచ్చిన తర్వాత కూడా ఈరోజు ఓపెనింగ్లో స్ట్రాంగ్ సెల్లింగ్ కంటిన్యూషన్ కనిపించలేదు. అదే మార్కెట్లో బయ్యర్స్ ప్రెషర్ ఇంకా ఉందని సూచించింది. డౌన్ షేడ్ మూవ్ అయిన ప్రైస్ ఎగ్జాక్ట్గా హెచ్డిఎఫ్ సపోర్ట్ జోన్ ప్లస్ ట్రెండ్ లైన్ సపోర్ట్ దగ్గరకు వచ్చి వెంటనే రివర్సల్ సిగ్నల్ ఇచ్చింది. కానీ నేను వెంటనే ఎంట్రీ తీసుకోలేదు, ప్రాపర్ కన్ఫర్మేషన్ కోసం వెయిట్ చేశాను. అదే సమయంలో 15 మినిట్ చార్ట్లో ఎగ్జాక్ట్గా ఒక సాలిడ్ బుల్స్ ఎన్గల్ఫింగ్ ఫార్మేషన్ వచ్చింది. అది కూడా హెచ్డిఎఫ్ సపోర్టు దగ్గర రావడంతో బయ్యర్స్ స్ట్రాంగ్గా రియాక్ట్ అవుతున్నారని క్లియర్ అయింది. వెంటనే నేను నెక్స్ట్ క్యాండిల్ పుల్ బ్యాక్లో కాల్ ట్రేడ్ తీసుకున్నాను, ఎందుకంటే హెచ్డిఎఫ్ సపోర్టు వద్ద కన్ఫర్మేషన్ వచ్చినప్పుడు అప్ సైడ్ ప్రాబబిలిటీ స్ట్రాంగ్గా ఉంటుంది. ఎంట్రీ తర్వాత ప్రైస్ స్మూత్గా అప్ సైడ్ మూవ్ అయ్యింది. ముఖ్యంగా అప్ సైడ్ రూమ్ క్లియర్గా ఉండడం వల్ల నేను ట్రేడ్ను పేషెన్స్తో హోల్డ్ చేశాను. చివరికి ప్రైస్ ఎగ్జాక్ట్గా ట్రెండ్ లైన్ రెసిస్టెన్స్ దగ్గరకు చేరుకుని ఒక షూటింగ్ స్టార్ ఫార్మేషన్ ఇచ్చింది. అంటే బయ్యర్స్ మూమెంటం వీక్ అవుతుందని సిగ్నల్. అన్నెసెసరీ గ్రీడ్ చేయకుండా నేను అక్కడే ప్రాఫిట్ బుకింగ్ చేసుకున్నాను. ఫ్రెండ్స్, ఈ ట్రేడ్లో మెయిన్ లెసన్ ఏమిటంటే హెచ్డిఎఫ్ సపోర్ట్ వద్ద పేషెన్స్తో కన్ఫర్మేషన్ కోసం వెయిట్ చేస్తే హై ప్రాబబిలిటీ ఎంట్రీస్ వస్తాయి. ఫ్రెండ్స్, ఇప్పుడు ట్రేడ్ నెంబర్ 3ని క్లియర్గా చూద్దాం. ఈ ట్రేడ్లో ముందుగా మార్కెట్ స్ట్రక్చర్ను అర్థం చేసుకోవాలి. అప్ సైడ్ రూమ్ క్లియర్గా ఉన్నప్పటికీ ప్రైస్కి పైన ఫస్ట్ హర్డల్గా ఓపెనింగ్ క్యాండిల్ హై రెసిస్టెన్స్, ఆ తర్వాత హెచ్డిఎఫ్ రెసిస్టెన్స్ ఉన్నాయి. అంటే ప్రైస్ డైరెక్ట్గా పైకి వెళ్ళదు, మధ్య మధ్యలో రీటెస్ట్ చేసుకుంటూ స్టెప్ బై స్టెప్గా మూవ్ అవుతుంది. ఇదే నార్మల్ మార్కెట్ బిహేవియర్. రీటెస్ట్ సమయంలో అపోజిట్ సైడ్ క్విక్ ట్రేడ్స్ కూడా వస్తాయి, కానీ అలాంటి ట్రేడ్స్లో క్విక్ ఎగ్జిట్స్ చాలా ఇంపార్టెంట్. ఈ కాంటెక్స్ట్లో ఎగ్జాక్ట్గా ట్రెండ్ లైన్ రెసిస్టెన్స్ దగ్గర ఒక షూటింగ్ స్టార్ ఫార్మేషన్ రావడంతో ప్రైస్ ఇప్పుడు రీటెస్ట్కి ప్రిపేర్ అవుతుందని అర్థమైంది. ఆ తర్వాత డౌన్ సైడ్లోకి వచ్చిన ప్రైస్ ఎగ్జాక్ట్గా రీసెంట్ సపోర్ట్ ప్లస్ ఓపెనింగ్ క్యాండిల్ లో సపోర్ట్ దగ్గర రీటెస్ట్ కంప్లీట్ చేసుకుంది. అదే చోట
ఒక బుల్లిష్ క్యాండిల్ ఫార్మేషన్ రావడంతో బయర్స్ మళ్ళీ రియాక్ట్ అవుతున్నారని క్లియర్ సిగ్నల్ వచ్చింది. వెంటనే నేను నెక్స్ట్ క్యాండిల్ పుల్లి బ్యాక్లో కాల్ ట్రేడ్ తీసుకున్నాను. ఎందుకంటే సపోర్ట్ వద్ద కన్ఫర్మేషన్ తర్వాత వచ్చే పుల్ బ్యాక్ ఎంట్రీ బెటర్ రిస్క్ రివార్డ్ ఇస్తుంది. ఎంట్రీ తర్వాత ప్రైస్ క్లీన్గా అప్ సైడ్ మూవ్ అయ్యి ఎగ్జాక్ట్గా ఓపెనింగ్ క్యాండిల్ హై రెసిస్టెన్స్ దగ్గరకు చేరుకుంది. అక్కడ నేను వెంటనే ప్రాఫిట్ బుకింగ్ చేసుకున్నాను. ఎందుకంటే ప్రైస్ ప్రస్తుతం హయ్యర్లో ఫార్మేషన్లో మూవ్ అవుతుంది మరియు రెసిస్టెన్స్ వద్ద హెజిటేషన్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఫ్రెండ్స్, ఈ ట్రేడ్లో మెయిన్ లెసన్ ఏమిటంటే మార్కెట్ స్ట్రెయిట్ లైన్లో మూవ్ అవ్వదు, రీటెస్ట్ చేసుకుంటూ మూవ్ అవుతుంది. ఆ బిహేవియర్ని అర్థం చేసుకుంటేనే హై ప్రాబబిలిటీ ఎంట్రీస్ కనిపిస్తాయి. ఫ్రెండ్స్, ఇప్పుడు ట్రేడ్ నెంబర్ 4ను సింపుల్గా చూద్దాం. ఈ ట్రేడ్లో ప్రైస్ ఓపెనింగ్ క్యాండిల్ హై రెసిస్టెన్స్ దగ్గరికి వచ్చాక మళ్ళీ రీటెస్ట్కి ప్రిపేర్ అవుతుంది అన్న క్లారిటీ వచ్చింది. ఈ సమయంలో నేను అపోజిట్ సైడ్ ట్రేడ్ కోసం ప్రాపర్ కన్ఫర్మేషన్ కోసం అబ్జర్వ్ చేస్తున్నాను. ఎగ్జాక్ట్గా రేంజ్ రెసిస్టెన్స్ ప్లస్ ఓపెనింగ్ క్యాండిల్ హై రెసిస్టెన్స్ దగ్గర ఒక స్ట్రాంగ్ బేరిష్ ఎన్గల్ఫింగ్ ఫార్మేషన్ రావడంతో సెల్లర్స్ రియాక్ట్ అవుతున్నారని క్లియర్ సిగ్నల్ వచ్చింది. వెంటనే నేను పుట్టు సైడ్ ట్రేడ్ తీసుకున్నాను. ఎందుకంటే రెసిస్టెన్స్ వద్ద ఎన్గల్ఫింగ్ కన్ఫర్మేషన్ అంటే డౌన్ సైడ్ రీటెస్ట్కి స్ట్రాంగ్ ప్రాబబిలిటీ. ఎంట్రీ తర్వాత ప్రైస్ డౌన్ సైడ్ మూవ్ అవుతూ ఎగ్జాక్ట్గా ట్రెండ్ లైన్ సపోర్ట్ ప్లస్ రేంజ్ సపోర్ట్ దగ్గరకు చేరుకుంది. అక్కడ ఒక హ్యామర్ ఫార్మేషన్ ప్లస్ బుల్లిష్ ఎన్గల్ఫింగ్ సిగ్నల్స్ రావడంతో బయ్యర్స్ సపోర్ట్ డిఫెండ్ చేస్తున్నారని అర్థమైంది. అప్ సైడ్ మళ్ళీ కంటిన్యూషన్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా కనిపించడంతో నేను వెంటనే ప్రాఫిట్ బుకింగ్ చేసుకున్నాను. ఫ్రెండ్స్, ఈ ట్రేడ్లో లెసన్ రెసిస్టెన్స్ వద్ద కన్ఫర్మేషన్ వస్తే ఎంట్రీ ఈజీ, కానీ సపోర్ట్ వద్ద రివర్సల్ సిగ్నల్స్ కనిపిస్తే ఎగ్జిట్ తప్పనిసరి. మార్కెట్ ఇచ్చిన మూవ్ను రెస్పెక్ట్ ఇస్తేనే కన్సిస్టెన్సీ వస్తుంది. ఫ్రెండ్స్, ఇప్పుడు ట్రేడ్ నెంబర్ 5ను సింపుల్గా చూసేద్దాం. ఈ ట్రేడ్లో ప్రైస్ ముందుగా రీటెస్ట్ కంప్లీట్ చేసుకుంది. ఆ తర్వాత ఎగ్జాక్ట్గా సపోర్ట్ ప్లస్ ట్రెండ్ లైన్ సపోర్ట్ దగ్గర ఒక హ్యామర్ ఫార్మేషన్ ప్లస్ బుల్లిష్ ఎన్గల్ఫింగ్ సిగ్నల్స్ ఇచ్చింది. అంటే బయర్స్ మళ్ళీ స్ట్రాంగ్గా రియాక్ట్ అవుతున్నారు మరియు ప్రైస్ అప్ సైడ్ మూవ్ను కంటిన్యూ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అన్న క్లారిటీ వచ్చింది. వెంటనే నేను కాల్ ట్రేడ్ తీసుకున్నాను. ఎందుకంటే స్ట్రాంగ్ సపోర్ట్ వద్ద బుల్లిష్ కన్ఫర్మేషన్ వస్తే కంటిన్యూషన్ ప్రాబబిలిటీ స్ట్రాంగ్గా ఉంటుంది. ఎంట్రీ తర్వాత ప్రైస్ స్మూత్గా అప్ సైడ్ మూవ్ అయ్యి ఎగ్జాక్ట్గా హెచ్డిఎఫ్ రెసిస్టెన్స్ ప్లస్ 2 ట్రెండ్ లైన్ రెసిస్టెన్స్ల దగ్గరకు చేరుకుంది. అక్కడ స్ట్రాంగ్ రెసిస్టెన్సెస్ ఉండడం వల్ల అన్నెసెసరీ గ్రీడీ చేయకుండా నేను వెంటనే ప్రాఫిట్ బుకింగ్ చేసుకున్నాను. ఫ్రెండ్స్, ఈ ట్రేడ్లో లెసన్ ఏమిటంటే సపోర్ట్ వద్ద స్ట్రాంగ్ బుల్లిష్ సిగ్నల్స్ వస్తాయి. కంటిన్యూషన్ ట్రేడ్స్ చాలా పవర్ఫుల్గా పనిచేస్తాయి. అలాగే రెసిస్టెన్స్ వద్ద డిసిప్లిన్ ఎగ్జిట్ తీసుకుంటేనే కన్సిస్టెంట్ ప్రాఫిట్స్ వస్తాయి. ఇప్పుడు ఫైనల్ ట్రేడ్ నెంబర్ 6ను క్లియర్గా చూద్దాం. ఫ్రెండ్స్, ఈ ట్రేడ్లో అప్ సైడ్ రూము పూర్తిగా ముగిసిపోయింది. పైకి హడ్డలుగా హెచ్డిఎఫ్ రెసిస్టెన్స్ ప్లస్ 2 స్ట్రాంగ్ ట్రెండ్ లైన్ల రెసిస్టెన్స్లు ఉన్నాయి. 3 స్ట్రాంగ్ కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఉండడంతో డౌన్ సైడ్ ప్రాబబిలిటీ చాలా హై అని అర్థమైంది. అందుకే నేను కన్ఫర్మేషన్ కోసం వెయిట్ చేశాను. నెక్స్ట్ ఇండిసిషన్ క్యాండిల్ సిగ్నల్తో పుట్టు ట్రేడ్ తీసుకున్నాను. ఎంట్రీ తర్వాత ప్రైస్ ఎగ్జాక్ట్గా ట్రెండ్ లైన్ సపోర్ట్ను కూడా క్రాస్ చేసి స్ట్రాంగ్గా డౌన్ సైడ్ మూవ్ ఇచ్చింది. అంటే సెల్లర్స్ కంప్లీట్ కంట్రోల్లోకి వచ్చారని క్లియర్ అయింది. డౌన్ సైడ్లో ఎక్కడ మేజర్ రివర్సల్ సిగ్నల్స్ ఇవ్వకుండా ప్రైస్ స్మూత్గా
మూవ్ అవుతూ వచ్చింది. చివరికి సెషన్ ఎండింగ్ దగ్గర కావడంతో అన్నెసెసరీ రిస్క్ అవాయిడ్ చేసి నేను అక్కడే ప్రాఫిట్ బుకింగ్ చేసుకున్నాను. ఫ్రెండ్స్, స్ట్రాంగ్ రెసిస్టెన్స్ జోన్ దగ్గర పేషెన్స్తో కన్ఫర్మేషన్ కోసం వెయిట్ చేస్తే హై ప్రాబబిలిటీ డౌన్ సైడ్ ట్రేడ్స్ దొరుకుతాయి. అలాగే ట్రెండ్కి ఆపోజిట్గా ఫైట్ చేయకుండా మార్కెట్ డైరెక్షన్తో మూవ్ అయితేనే కన్సిస్టెన్సీ వస్తుంది. ఫ్రెండ్స్, ఫైనల్గా మీకు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి. మీరు అనుకోవచ్చు, అప్ సైడ్ మూవ్ ఉంది, అప్ సైడ్ రూమ్ కూడా క్లియర్గా ఉంది, మరి అపోజిట్ సైడ్ ట్రేడ్స్ ఎందుకు తీసుకుంటున్నారు? హోల్డ్ చేస్తే ఇంకా బిగ్ మూవ్ వస్తుంది కదా అని. యాక్చువల్లీ హోల్డ్ చేయడమే కరెక్ట్. ప్రొఫెషనల్స్ కూడా మోస్ట్లీ ట్రెండ్ సైడ్ ట్రేడ్స్ను హోల్డ్నే చేస్తారు, కానీ మార్కెట్ స్ట్రైట్ లైన్లో మూవ్ అవ్వదు. మధ్యలో డీప్ పుల్ బ్యాక్స్ అండ్ రీటెస్ట్ తప్పకుండా వస్తాయి. అలాంటి సమయంలో ప్రాపర్ కన్ఫర్మేషన్ ఉంటే స్మాల్ అపోజిట్ సైడ్ ట్రేడ్స్ కూడా తీసుకోవచ్చు. అయితే ఒక్కటి గుర్తుంచుకోండి, డీప్ పుల్ బ్యాక్స్ ఉంటేనే ఇది సాధ్యం. డీప్ లేకపోతే ట్రేడ్స్ను హోల్డ్ చేయడమే ఉత్తమం. నేను ఈరోజు మీకు చూపించింది కూడా అదే. మెయిన్ ట్రెండ్ని రెస్పెక్ట్ చేస్తూనే మార్కెట్ బిహేవియర్ను అర్థం చేసుకొని క్విక్ అపోజిట్ ట్రేడ్స్ని ఎలా తీసుకోవాలో ఈ చార్ట్లో చూసాం. కానీ గుర్తుపెట్టుకోండి, అపోజిట్ ట్రేడ్స్లో గ్రేడ్ అస్సలు ఉండకూడదు. క్విక్ ఎంట్రీ, క్విక్ ఎగ్జిట్ మైండ్ సెట్ ఉండాలి. ఫ్రెండ్స్, మార్కెట్ స్ట్రక్చర్ అర్థమైతేనే ట్రెండ్ ట్రేడ్స్ మరియు రిట్రేస్మెంట్ ట్రేడ్స్ మధ్య డిఫరెన్స్ తెలుస్తుంది.